అందరికీ నమస్తే. నేను మీ ప్రియ మన ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అండి ఇదంతా కూడా. సో అలాగే మనకి ఈరోజు ఏంటంటే చాలా ముఖ్యమైన రోజండి. ఆల్రెడీ ప్రతి ఇయర్ నేను మీకు వీడియో షేర్ చేస్తున్నాను. అలాగే మీరు కూడా హ్యాపీగా చూసి మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో ఈరోజు కూడా మన బాబా వారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో తప్పకుండా ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా మరి చూసి. అయితే ముందుగా నేను 22nd మార్నింగ్ అండి 4 o'clockకి అనంతపురం అయితే వెళ్తున్నాం అనమాట. రాము అయితే ముంబై నుంచి కూడా వచ్చేసాడండి. ఎందుకంటే మరి 2 రోజులు పనులు అయితే చాలా గట్టిగా ఉంటాయి. ఈ 10 days నుంచి నేను హాస్పిటల్కి వెళ్ళడం ఇవన్నీ బిజీ వల్ల ఏ పనులు అవ్వలేదన్నమాట నాకు. సో రాము కడిగితే పాపం నా కోసం ముంబై నుంచి వచ్చేసాడనమాట ఫ్లైట్లోని. వాడికి మటుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో అనంతపురం అయితే వచ్చేసామండి. ఇక్కడ ఫ్లవర్ మార్కెట్ చూస్తూ ఉంటే ఈరోజు బీభత్సంగా ఉందన్నమాట. ఇంతమంది జనాలను అయితే నేను ఎప్పుడూ చూడలేదు. కార్తీక మాసం ఒకటి కదండి, దానికి తోడు మనకి ఏకాదశి ఒకటి పడిందనమాట నెక్స్ట్ డే. సో దానివల్ల మనకి ఫ్లవర్ మార్కెట్ కూడా చాలా రష్గా ఉంది. అలాగే ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. నేనైతే బంతిపూలు కుట్టీలు, ఇంకా గులాబీలు, చామంతులు, చాలా రకాలైన ఫ్లవర్స్ అయితే కొని తీసుకొచ్చాను అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత వెంటనే దీపం అది పెట్టుకొని మరి ప్రోగ్రామ్ రేపు భారీగా ఉన్నదంటే ఈరోజు అన్నీ సర్దుకోవాలి కదా. సో ఆ బిజీలో అయితే ఉన్నానమాట. అన్నీ రెడీ చేసేసుకొని ఇంక నేను హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. సో ఇంక అక్కడికి బయలుదేరిపోయాను నేను. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత దేవుడి సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసుకొని అంటే శుభ్రంగా అన్నీ తోమి పెట్టి బొట్లు పెట్టుకోవడానికి ఇలాగ ఆరబెట్టామన్నమాట. చూస్తున్నారు కదా. సో అలాగే ముగ్గులు వేయడానికి కొన్ని కలర్స్ అయితే తీసి పక్కన పెట్టానండి. ఎందుకంటే ఇన్ని కలర్స్ ఉంటే రంగోలీ ఛానల్ ఉండేది ఒకప్పట్లో, చాలా ముగ్గులు అయితే వేసేదాన్ని. సో ఇప్పుడు అవన్నీ మానేసానండి టైం కుదరక. ఆ రంగులు అయితే చాలానే ఉన్నాయన్నమాట కలర్స్, అవన్నీ తీసి పక్కన పెట్టాను. చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఉంది ఇదంతా. సో అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి మన స్టాఫ్ అయితే వచ్చారనమాట పువ్వుల దండలు అవి కట్టడానికి. నాకైతే మరి ఖాళీ లేదని చెప్పి ఒక్కొక్క పని అయితే షేర్ చేసుకున్నారనమాట. స్టాఫ్ అయితే ఎక్కువ మందే కాబట్టి ప్రాబ్లం లేకపోయింది. ఇక్కడ పూలదండలు అయితే రెడీ అయిపోయి చూస్తున్నారు కదా. మళ్ళీ నేను హాస్పిటల్ పని చూసుకొని అట్నుంచి వచ్చి నర్సరీకి వెళ్ళానండి. వచ్చిన వాళ్ళకి మనం ఏదో గిఫ్ట్ ఇస్తాం కదండి ఎప్పుడు కూడా. ఈసారి కూడా నేను గులాబీలో గిఫ్ట్ ఇచ్చాను అనమాట. ఇంకా గులాబీలు అవన్నీ కొన్ని తీసుకొచ్చానండి. తీసుకొచ్చి ఇంకా పక్కన పెట్టేశాను. సో ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకొని నేను దేవుడి గది అంతా క్లీన్ చేసుకొని ఇంకా ముగ్గులు వేయడం స్టార్ట్ చేశానండి. అలాగే వాకిల్లోని దేవుడి మందిరంలోని అంటే ఇప్పుడు మనకి గర్ల్స్ హోమ్ వేరు బాయ్స్ హోమ్ వేరు కదండి. ఇక్కడ మరి 2 చోట్ల అన్నీ క్లీన్ చేసుకొని చక్కగా ముగ్గులు అవి పెట్టుకొని ఉదయానికి రెడీ అయిపోవాలి. ఎందుకంటే 5 కల్లా మళ్ళీ నగర సంకీర్తన స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి ఇప్పుడు నైట్ 12 అయిందనమాట. ఇల్లు గుమ్మలన్నీ తుడుచుకొని చక్కగా వాకిల్లో ముగ్గులు అవి పెట్టేసుకున్నాను. ఇంకా వాకిల్లో ముగ్గులు అయిపోయిన తర్వాత ఇంకా మందిరంలోని అలాగే కింద మందిరం ఇవన్నీ కూడా డెకరేట్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ ముగ్గులు అయితే స్టార్ట్ చేశాను అనమాట. దేవుడి సామాన్లు అన్నీ సర్దేసుకున్నాం. అయితే ఇప్పుడు టైం కూడా ఎంతైందో చూస్తున్నారా, 4:52 అయిపోయింది. ఒక 10 minutesలో ఫాస్ట్గా మళ్ళీ నగర సంకీర్తనకి బయలుదేరాలన్నమాట. అయితే ఈసారి డెకరేషన్ అయితే చాలా సింపుల్గా అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఇలా చేసామన్నమాట. నిజంగా మా రాజు ఉండుంటే ఇన్ని బాధలు పడాల్సిన అవసరం లేదు. కానీ మా రాజు లేక ఈ పిల్లలందరూ వచ్చినట్టుగా ఏదో పై మెరుగులు అయితే దిద్దారు. మొత్తానికైతే డెకరేషన్ పార్ట్ అయితే ఇలా వచ్చిందండి. చూస్తున్నారు కదా. నా ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది, మా నగర సంకీర్తన కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అట్నుంచి వచ్చి దీపం పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి. సో ఇదైతే మన ఆశ్రమంలోని ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట, పెద్ద హాల్. ఆ హాల్లో డెకరేషన్ ఇదనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదంతా మన ఫస్ట్ ఫ్లోర్లోని డెకరేషన్ అనమాట. ఇదంతా కూడా ఇది మెయిన్ మందిరం అండి. మీకు ప్రతి వీడియోలో మీకు షేర్ చేస్తాను కదా, ఇది మెయిన్ మందిరం అనమాట. ఓకేనా. ఇక్కడ కూడా నాకు పిల్లలు అయితే సపోర్ట్ చేశారు మంచిగా. పువ్వులు అవి డెకరేట్ చేసి చక్కగా పువ్వుల రెక్కలు ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేశారు నాకు ఆడపిల్లలు అయితే. మార్నింగ్ అయిపోయింది కదండి, ఇంకా దీపం పెట్టేసుకొని ప్రసాదాలు కూడా సమర్పించేసి ఇలాగా దీపం పెట్టుకున్నాం అనమాట. చూస్తున్నారా. ఇంకా మనకి కార్తీక మాసం అలాగే ఏకాదశి స్వామివారి బర్త్డే ఇవన్నీ మనకి కలిసి వచ్చినాయి. ఇది మీదనున్న మందిరం అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది గర్ల్స్ హోమ్లో డెకరేషన్ అనమాట. స్వామివారికి పువ్వులతో అలంకరించి చక్కగా మందిరం నుంచి వచ్చిన ఫోటోని ఇలా అలంకరించామన్నమాట. అలాగే కలసం అది పెట్టాము. అలాగే ఇది గర్ల్స్ హోమ్లో ఉన్న మందిరం అనమాట. ఇది ఇక్కడ చిన్న మందిరం అండి, ఎందుకంటే ఇవి చిన్న చిన్న రూమ్స్ అనమాట.
అయితే మెయిన్ విశేషం ఏంటి అంటే ఇప్పటివరకు మనం గర్ల్స్ హోమ్ అనేది రెంటెడ్ బిల్డింగ్లో ఉన్నాము. సో ఒక సాయిరామ్ డివోటీ వచ్చి మనకి ఈ ఇల్లంతా కూడా అంటే ఏదైతే మేము అద్దెకుంటున్నామో సో ఇల్లంతా కూడా ఆమె మనకి డొనేట్ చేశారనమాట. ఇక్కడే ఆ కొత్త ప్లేస్ అనమాట ఇదంతా కూడా. ఇవన్నీ నీట్గా డెకరేట్ చేసుకొని చక్కగా సున్నాలు వేయించుకొని కొత్త ఇంటిలా తయారు చేసాము. ఆవిడ అదే చెప్తున్నారు, చాలా మురిసిపోయారు అనమాట. సో ఈవిడేనండి సత్యవతమ్మ గారు. ఎందుకంటే ఆమెనే మీకు పరిచయం చేయాలండి. ఆవిడ దాచుకున్న డబ్బులు, ఆవిడేమీ ఉన్నవాళ్ళేం కాదు. ఒక మంచి పని చేయాలి, ఆ మంచి పని అనేది శాశ్వతంగా ఉండిపోవాలని చెప్పి మన ఆశ్రమానికి ఈ ఇల్లు డొనేట్ చేసి అంటే ఇప్పటి వరకు మనం బాయ్స్ గర్ల్స్ కలిసే ఉండేవాళ్ళం. ఒక 6 years నుంచి సెపరేట్ చేసేసామన్నమాట. సో మెయిన్ హోమ్ కూడా మేము పిల్లలకి రాసిచ్చేసింది అనమాట అది కూడాని. సో ఇద్దరూ కలిసి ఉండకూడదని ఒక జీవో పాస్ చేసిన తర్వాత ఆడపిల్లల్ని మగపిల్లల్ని వేరే చేసేసాం. ఆ పరిస్థితిలో ఆడపిల్లలు రెంటెడ్ హోమ్కి మార్చేసాం అనమాట. సో రెంటెడ్ హోమ్లో అయితే ఉంటున్నామని తెలుసుకొని ఆమె ముందుకు వచ్చి ఆ ఇల్లు అయితే మనకి కొనిపెట్టారు. అది కూడా అక్షరా సంస్థకి రాసిచ్చారనమాట. సో అది చాలా హ్యాపీ న్యూస్ అండి. నిజంగా ఇలా అయితే తీర్చిదిద్దుకున్నాం, మనకు అన్ని విధాలుగా బాగుంటుంది, ఒక పల్లెటూరు వాతావరణం వస్తుంది. చూస్తున్నారా ప్లెయిన్ శారీస్తో ఇవన్నీ కూడా ఇలా డెకరేట్ చేసి కొత్త ఇంటిగా మార్చేసాం. ఎక్కడైతే మా అక్క మా ఆడపడుచులు ఇంక అందరూనండి, చెప్పాను కదా చుట్టాలైతే వస్తారని చెప్పి చక్కగా 2 రోజులు ఇంటి నిండా జనాలతోని హడావిడిగా ఉందన్నమాట. మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. అలాగే ఓ పక్క నుంచి మా మమ్మీ అయితే అందరికీ వంట చేసి పెట్టేసేది. అస్సలు అలసిపోలేదు మమ్మీ అయితే. నిజంగా చాలా హ్యాపీగా గడిచిపోయిందండి ఈ 2 రోజులు కూడా. అలాగే వారందరి కోసం కొన్ని స్నాక్స్ అయితే రెడీ చేసామండి. అవన్నీ కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాం అనమాట. అంటే మినిస్టర్ గారు వచ్చే టైంకి కొంచెం లేట్ అయితే అవుతుంది కదా అని చెప్పి ఇలా స్నాక్స్ అయితే అరేంజ్ చేసామండి. అలాగే తాగడానికి ఈ స్నాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసాం అనమాట. ఆయన వచ్చే వేళ అయితే అయిందండి. సో మన ఆశ్రమానికి ఈరోజు చీఫ్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారండి? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులండి. వారెవరో కాదండి, శ్రీ బూడి ముత్యాల నాయుడు గారు. సో మన పిల్లలందరూ చూస్తున్నారు కదండి, చక్కగా కలశాలతోనే ఆహ్వానించి వేదంతోనే ఆయన్ని ఆహ్వానించారనమాట. సో ఆయన చేతుల మీదుగా బిల్డింగ్ అయితే ఓపెనింగ్ చేయించడం జరిగింది. అలాగే శిలాపలకం ఆవిష్కరణ ఆ రోజే పెట్టాము. సో ఇదంతా కూడా మంచిగా అయిందండి. స్వామివారి బ్లెస్సింగ్స్ అందరి మీద మంచిగా ఉన్నాయనిపించింది. నిజంగా ఆయన చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా పిలవగానే చక్కగా వచ్చారు. నేనైతే బొట్టు పెట్టి బొకేది ఇచ్చానమాట. సో అంత పెద్దవారు వచ్చి ఇలాగ ఆవిష్కరణ చేయడం అనేది చాలా గొప్ప విశేషం కదండి. మాకైతే చాలా సరదా అనిపించింది. సో ఆవిష్కరణ కూడా అయిపోయిందండి. ఆయనే దీపం అది పెట్టి లోపలికి అందరినీ రిబ్బన్ కట్ చేయించి తీసుకువెళ్ళారనమాట. సో చూస్తున్నారు కదా. సో అయిపోయిన తర్వాత ఇక్కడ కార్యక్రమం ఇంకోటి కూడా పెట్టారండి. బాబావారి బర్త్డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఊర్లో ఉన్న పేదవాళ్ళకి 500 మందికి ఉచితంగా భోజనాలు అలాగే బట్టలు కూడా పంపిణీ చేశారనమాట. సాయిరామ్ భజన్ మండలి వాళ్ళందరూ కూడా కలిపి ఈ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేశారనమాట. అలాగే మన కన్వీనర్ గారు అక్కనాయుడు గారు, జగదీష్ గారు, సో అలాగే ఇంకా సత్యసాయి బాబా డివోటీస్ అందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ని మంచి సక్సెస్ చేశారనమాట. సో చూస్తున్నారు కదండి, జనాలు అయితే ఇలా వచ్చారు మన ప్రోగ్రామ్కి అయితే. వీరందరూ పేదవాళ్ళండి. ఎప్పుడైనా సర్వీస్ ఉంటే మనం వీళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా సర్వీస్ ఇస్తూ ఉంటాము. అలాగే ఈరోజు ఏంటంటే ఇంకా బిల్డింగ్ అంతా ఓపెనింగ్ అయ్యి మీటింగ్ అయిపోయిన తర్వాత సత్యవతమ్మ గారు అంత మంచి పని చేసినందుకు ఆయన చేతుల మీదుగా చిన్న సన్మానం అయితే చేయించామన్నమాట. ఆమెకి చీరది తీసి పెట్టాను. చాలా సంతోషపడిపోయారు. నిజంగా నన్ను కూతురు లెక్క చూస్తారు. అమ్మ అని పిలవగానే అమ్మ నా కూతురు అమ్మ, నువ్వు నా కూతురు అమ్మ అని అంటారు. నిజంగా ఆ ప్రేమాభిమానాలు ఎప్పుడో చేసుకున్న పుణ్యం అని అనుకుంటాను నేను. ఇంతమంది తల్లిలకి నేను బిడ్డనయ్యానండి. నాకు చాలా సంతోషం అనిపించింది. మన డిప్యూటీ సీఎం గారు కూడా మంచి మాటలు చెప్పారండి. నిజంగా ఉన్న దాంట్లోనే 10 మందికి సేవ చేయమని చెప్పారు. చాలా మంచిగా అనిపించింది. అదే రకంగా అక్కడున్న పేదవారికి కూడా ఆయన సహాయం చేశారండి. సహాయం చేసి ఇంకా అక్కడ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేసుకొని వెళ్ళారనమాట. మేము కూడా చిన్న చిన్న సన్మానాలు అందరికీ చేసి చక్కగా ఈ ప్రోగ్రామ్ అయితే ఇక్కడికి ఎండ్ చేసాం. చూస్తున్నారు కదా, ఆ అమ్మాయికి కూడా ధన సహాయం కూడా చేశారు ఆయన జోబిలో నుంచి తీసి. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ మా కామేష్ అన్నయ్య, దేవి, అలాగే మన స్టాఫ్ అందరూ కూడా పాల్గొన్నారండి చక్కగా. ఇక్కడ ఏంటంటే మా వారు నేను కలిపి కొంతమందికి బట్టలు అయితే పంచామండి. అలాగే అమ్మ చేతుల మీదుగా కూడా మనం బట్టలు అనేది ఇప్పించామన్నమాట వాళ్ళకి. అలాగే ఫుడ్, ప్రసాదం, అలాగే స్వామివారి విభూది ఇవన్నీ కూడా ఇచ్చి అమ్మ అయితే వెళ్ళిపోతానమ్మా ఇంకా నీరసంగా ఉందని చెప్తే నేను ఆమెను తీసుకొని వెళ్ళాను. ఇంకా అక్కడి నుంచి ప్రోగ్రాం మా వారు కామేష్ అన్నయ్య, అలాగే శ్రీను బాబు, నెక్స్ట్ బుజ్జి గారు, రాము వీళ్ళందరూ ఉన్నారు కదండి, వాళ్ళు చూసుకున్నారనమాట మా స్టాఫ్ అంతా కలిపి.
ఇంకా ఈవినింగ్ అయితే అయిపోతుందండి. ఇంకా మేమైతే భోజనాలు చేసేసి మళ్ళీ భజన స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే స్వామివారి బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా 98 ఇయర్స్ కాబట్టి 98 పాటలు అనేది మనం పాడి భజన అనేది కంప్లీట్ చేస్తాం అనమాట. దానికోసం 4:15కే మేము భజన అనేది స్టార్ట్ చేసాం. అయితే ముందుగా అష్టోత్తరంతో స్టార్ట్ చేసామండి. అష్టోత్తరం అనేది మన చిన్నపిల్లలతో చేయించామన్నమాట. అలాగే ఇక్కడ భజన అయితే చూస్తున్నారు కదండి. భజన అయితే మనకి కంప్లీట్ అయ్యింది. అయితే ఈసారి నాకు డెకరేషన్లో చాలా వెలితి అయితే కనిపించిందండి. మా రాజు లేడు కాబట్టి. సో ఇక్కడ వాడికి హాస్పిటల్ పని పడడం వల్ల నాకు టెన్షన్ అయితే అయిపోయిందండి. ఎందుకంటే ఈ పాటికి ఇలా అయితే ఉండేది కాదండి. ఇంకొంచెం డిఫరెంట్గా ఉండేది డెకరేషన్ అంతా కూడా. ఫ్రూట్స్ కార్వింగు ఇంకా మంచి మంచి డెకరేషన్స్ చేసేవాడు వాడైతే. పాపం వాడికి ట్విన్స్ పుట్టడం వల్ల ఆ టెన్షన్ మీద ఉన్నాడనమాట. హాస్పిటల్ దగ్గరే ఉండిపోయాడు. పంచహారతి అయితే ఇచ్చేసాము నేను మా వారు కలిపి. అయితే పంచహారతి ఇచ్చేసిన తర్వాత స్వామివారికి ఉయ్యాల సేవ అండి. ఇప్పటి వరకు భజనతో మనం అలరించాం కదా. తర్వాత ఆయన్ని పడుకోబెట్టాలని చెప్పి ఉయ్యాల సేవ అయితే చేసాము. అలాగే కేక్ కటింగ్ కూడా చేసుకున్నాము. స్వామి పేరు చెప్పి కేక్ అయితే కోసామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కేక్ కటింగ్ అది అయిపోయింది. నేను ఈయన కలిసి కేక్ కటింగ్ అయితే చేసేసాము. సో ఈసారి ఎక్కువ మందితో పెట్టుకోలేదండి. ఎందుకంటే బిజీ షెడ్యూల్లో వన్ డే అంతా ఇది ప్రిపరేషన్లోనే నేను ఎవరికి చెప్పడానికి కూడా నాకు అవ్వలేదన్నమాట. లేకపోతే ఈ పాటికి చాలామంది అయితే వచ్చేసేవారు. ఇంకా అందరికీ చేయగలనో లేదో అని చెప్పి నేను ఈసారి ఎవరికి పిలవలేదు కూడా. ఎందుకంటే డిప్యూటీ సీఎం అంటే మాటలేంటండి. ఆ ప్రోగ్రాం చేయాలంటేనే చాలా ఆచితూచి అడుగేయాలి. సో అదైతే మంచిగా అయింది. భజన కూడా మనకి మంచిగా కంప్లీట్ అయింది. ఇంకా హారతి అయితే ఇచ్చేసామండి. అలాగే విభూది మంత్రంతోనే మనం మంత్రాలు కూడా చదివేసుకున్నాము. ఇంకేంటంటే నేను తెచ్చిన మొక్కలు అలాగే స్వామివారి ప్రసాదం ఒక్కొక్కరికి ఇలాగా నేను గిఫ్ట్ రూపంలో ఇచ్చేసాను అనమాట. ఎప్పుడు మనం మొక్కలైతే ఇస్తాం కదండి. ఆ మొక్కలంటే అందరికీ ఇష్టం అండి నిజంగా. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ అనమాట. అయితే ఈసారి నేను గులాబీలు పంచానండి. చూస్తున్నారు కదా, కొన్ని ఫొటోస్ అయితే దిగాము అందరం కూడా. అలాగే లాస్ట్లోనే ఇంకా టిఫిన్ సెక్షన్ అండి. ఈసారి టిఫిన్ అయితే మేము చేయలేదు. ఇంకా హోటల్ నుంచి తెప్పించాం. ఎవరికీ ఓపికలు లేవండి. కంటిన్యూ 2 days వర్క్ అనమాట. చేయడానికి కూడా ఓపిక లేదు. 12 to 15 days నుంచి హాస్పిటల్కి తిరగడం రావడం, ఇంట్లో పనులు. ఆశ్రమం అంటే మాటలేంటండి. 60 మందితో ఉంటాం కాబట్టి అలా పని అయితే ఉంటూనే ఉంటుంది. సో ఈసారి అందుకే నేను హోటల్ నుంచి తెప్పించాను టిఫిన్ అయితే. సో ఇంకా చేసేసి ప్రసాదం తీసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అయితే మనకి ఇవన్నీ ఈ తెచ్చుకున్నవి అలాగే సర్దుకున్నవి అన్నీ కూడా మనం పక్కన పెట్టి పడుకునేటప్పటికి కరెక్ట్గా 12 అయిపోయిందనమాట. సో ముందు రోజు మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయిన నా జర్నీ మరుసటి రోజు నైట్ 12 అయింది. సో ఎప్పుడు ఇలానే ఉంటుందండి. ఎప్పుడు కూడా ఇంత కష్టపడుతున్నామని బాధ అయితే పడం. ఆ స్వామి కోసం ఏదైనా చేసేస్తాం అనమాట. స్వామి ఆ ఆరోగ్యం, స్వామి ఆ ఓపిక అంతా ఇచ్చేస్తూ ఉంటాడు. సో వీడియో చూసి మీకు ఆనందపడిపోయి ఉంటారు. మన కష్టానికి ప్రతిఫలంగా ఆమె ముందుకొచ్చి మనకి ఇలా సర్వీస్ ఇవ్వడం అనేది ఒక మంచి విషయం అండి. నిజంగా మామూలు విషయం అయితే కాదు. సో అలాగే ఈ వీడియో సందర్భంగా సత్యవతమ్మ గారికి అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను రుణపడి ఉండిపోతున్నానని చెప్తున్నానండి. ఎందుకంటే ఇంత మంచి సర్వీసు, ఇంత నిజంగా ఫ్యామిలీ అంతా ముందుకొచ్చి ఇంతలాగా మనకు సపోర్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదండి ఇది. అందుకే మీకు షేర్ చేయాలని చెప్పి షేర్ చేస్తున్నాను. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మీ దీవెనలు అందజేస్తారు ప్రతి వేళలా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఉంటానండి. వచ్చే వీడియోస్లో కలుసుకుంటాను. అంతవరకు మరి టాటా బాయ్ బాయ్. సమస్తలోక సుఖినో భవంతు.